హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 42% బీసీ రిజర్వేషన్ జీవో జారీ. స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం. నేడే షెడ్యూల్. నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక భేటీ. సిఎస్ డీజీపీ జిల్లా కలెక్టర్లతో సమావేశం. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు సౌకర్యాలు, ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సిబ్బంది అధికారుల నియామకం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై నిర్ణయాలు. రిజర్వేషన్లు తేల్చండిలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. బహుముఖ అవకాశాలకు మార్గంగా పర్యాటక రంగం. నేడు శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆహ్లాదం, ఆరోగ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటళ్లు. సాంప్రదాయ వంటకాలకు ప్రపంచ ప్రచారం. హోలీ టూరిజం మరియు టూరిజం పోలీస్ వ్యవస్థ ప్రారంభం. ఫిల్మ్, మెడికల్ టూరిజం పోర్టళ్ల ప్రారంభం. బీసీలకు 42% కోటా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ. వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేలా చారిత్రక నిర్ణయం. రాజ్యాంగ నిబంధనల మేరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు వెల్లడి. బీసీల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యమన్న ప్రభుత్వం. ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలకు పీఆర్, మున్సిపల్ శాఖలకు ఆదేశం. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం గత ఏడాది డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సర్కార్. అసెంబ్లీ మండలిలో బీసీ వర్గాల బిల్లుకు ఆమోదం. మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను. 280 ఎకరాలు కాజేసే కుట్ర. ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది అందుకే కేటీఆర్. ఆ స్థలాలు మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన రూపాయలు 15,000 కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్లు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారు. ఎయిర్పోర్ట్, మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. రేవంత్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది. మేం సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. 29న జరిగే బతుకమ్మ పండుగను విజయవంతం చేద్దాం. బతుకమ్మ బోనాలు తెలంగాణ అస్తిత్వం. ఎన్నో ఔషధ గుణాలున్న బతుకమ్మ పూలతో చెరువులు శుద్ధి అవుతాయి. తంగేడు, గునుగు, కట్లపూలు యాంటీబయోటిక్. పంటలిచ్చిన చెరువులను మొక్కుకోవడం బతుకమ్మ ఆచారం. చెరువులకు కృతజ్ఞతాభావం తెలపడమే బతుకమ్మ ముఖ్య ఉద్దేశం. మంత్రి సీతక్క.